మీ ఆడవాళ్ళకే కాబట్టి మీరే చెప్పాలమ్మా, మీకే పెట్టింది ప్రభుత్వం, నెల అవుతుంది దగ్గరగా. సో ఎలా ఉంది ఉచితంగా బస్సు పెట్టడం? ఒక్క నిమిషం మాట్లాడదు. ఓకే, అలా ఉచితంగా పెట్టడం గురించి ఏమనుకుంటున్నారు అసలు? ఎలా ఉంది కూటమి ప్రభుత్వం మీకు? ఏడాది అయిపోతుంది ప్రభుత్వం వచ్చి, ఏడాది పూర్తి కూడా అయిపోయింది. సో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం మీద ఏమన్నా పథకాలు అందాయమ్మా మీకు? ఏమొచ్చినాయి పథకాలు ఈ ప్రభుత్వం వచ్చాక? పెన్షన్ వస్తుందమ్మా, పెన్షన్ పెంచామని చెప్తున్నారు. ఓకే, గ్యాస్ సిలిండర్ 3 ఇచ్చామని చెప్తున్నారు. అదేలమ్మా, మరి చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళకి 13,000 చొప్పున వేసామని ప్రభుత్వం చెప్తుంది. ఉన్నారు ఎవరన్నా చదువుకునే పిల్లలు మన వల్ల? కానీ పడ్డే మరి వాళ్ళకి డబ్బులు అంటే ఎంతమంది ఉంటే అంతమందికి వేసామని చెప్తున్నారు. సో పొలం ఉంటే పొలం డబ్బులు వేసామని చెప్తున్నారు. పొలం ఉంటేనమ్మా, ఉంటే వేసామని చెప్తున్నారు. ఒక 7,000 వేసామని చెప్తుంది ప్రభుత్వం. చెక్ చేసుకోండి ఒకసారి బ్యాంకులో. మరి ఉచిత ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు. ఎలా ఉంది ప్రభుత్వం వచ్చాక మీకు? పథకాలు అందరికీ అందుతున్నాయా? వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇచ్చుకుంటున్నారా? అందరికీ వస్తున్నాయి. మరి జగన్ ఉన్నప్పుడు బాగుంది, ఈ ప్రభుత్వం వచ్చాక బాగుందా? అలా కాదు, మీకు ఎవరు మంచి చేశారంటే గత ప్రభుత్వం? మరేం చెప్తారు ముఖ్యమంత్రి గారి గురించి? చివరిగా జగన్ మరలా గెలుస్తారా?